గాయస్ ఈరోజు నేను నా వ్లాగ్ లో ఇప్పుడిప్పుడే కాలేజ్ నుండి అయితే వచ్చిన. ఇప్పుడు నేను చూపెట్టేది నా డ్రాయింగ్స్. అవును, ఇప్పటిది కాదు, నా డ్రాయింగ్స్ మా అన్న, మా వంశన్న, ప్రతి వాళ్ళు దించిన డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి అందులో. మా వంశన్న ఇంకా మా అన్న, ఇంకా అప్పట్లో ఇది 4-5 years బ్యాక్ కావచ్చు. ఈ డ్రాయింగ్స్ మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. ఇంకా అందులో కొన్ని నా డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి, చూపెళ్తాను మీకు ఇప్పుడు. ఇంకా డ్రాయింగ్స్ వేసేటప్పుడు నేను కూడా ఉండే. అప్పుడు ట్యూషన్ లో వేస్తుండే, ట్యూషన్ అక్కడ మా పిన్ని వాళ్ళ ట్యూషన్ ఉంటుండే, అప్పుడు అక్కడ వేస్తుండే అన్నలు. ఇంకా అందులో వంశన్ననేమో, మా అన్ననేమో డ్రాయింగ్ వేస్తాడు, వంశన్ననేమో కలరింగ్ వేస్తాడు. అప్పుడు కొద్దిగా కొద్దిగా నేను కూడా చేస్తుండే, కానీ నేను ఇంకా ఖరాబ్ చేస్తుండే అప్పట్లో. ఇప్పుడు మంచి చేస్తున్నా కొద్దిగా. గైస్ అది నేను మొన్న చూసిన, ఇప్పుడు ఈ రూమ్ లోనైతే చూసిన. సడన్ గా కనబడగానే ఎందుకు బ్లాగ్ లో తీద్దాం అన్నట్టు అనిపించింది. ఇంకా డ్రాయింగ్ చాలా బాగుంటుంది, దాని గురించి మాట్లాడుకుంటా నేను చెప్తా. అసలు ఎంత ఓల్డ్, అసలు ఏమేం చేసిన దాని గురించి చూద్దాం. ఇదిగో ఇక్కడ బీరువాలని అయితే ఉంది, బీరువా కాదు ఇది, సెల్ఫ్ లలో ఉంది. ఇక్కడ బుక్కులు ఉన్నాయి, అన్ని నా పాత బుక్కులు. ఇక్కడనైతే ఈ బుక్కులు అయితే ఉన్నాయి. ఇంకో నేను మొత్తం లోపట ఉండే, లోపల నుండి వేసేసి ఇక్కడ బయటనైతే పెట్టిన మీద. చూపెళ్తాను ఇప్పుడు. ఈ బుక్ అయితే ఎలకలు కూడా కొట్టింది ఇడ. ఇంకో చాలా పాతది ఇది, 1 year బ్యాక్ కావచ్చు. ఇది నేను దించింది. గో ఫస్ట్ కలర్, ఇదంతా కలర్ అయినట్టుంది, కలర్ కాలేదు. ఇది ఆయిల్ పెయింట్స్ తో వేసిన నేను. గణపతి గణపతి ఉంది ఇడ. ఇది మొత్తం ఆయిల్ పెయింట్స్ తో చేసింది ఉంది. ఇది నెయిల్ పెయింట్ ఏంది, నెయిల్ పెయింట్ కాదు, మొత్తం ఆయిల్ పెయింట్స్ తో చేసిన గణపతి. ఎట్లుంది ఇది, ఎప్పుడు వేసినానో కూడా నాకైతే గుర్తులేదు. ఈ గణపతి అయితే నేనే వేసిన, పక్క నేనే వేసిన కావచ్చు, నేనే వేసిన. వావ్. ఇంకా ఇటు పక్క ఇంకేమేమో వేద్దాం అనుకున్నా, కానీ ఏమి వేయలేను. ఇంకా నెక్స్ట్ పేజ్, ఇక్కడ ఖాళీ ఉంది. ఇంకా నెక్స్ట్ పేజ్, వావ్, పికాచు. పికాచు కాదు, యాష్. ఇతను మీకు తెలుసా? ఇతను యాష్ అంటే పికాచు వాళ్ళ ఇట్లా గేమ్ ఉంటుంది, అది కార్టూన్ వస్తుంది. అది ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ నాకైతే తెలుసు. ఇతని పేరు యాష్. ఇంకా నెక్స్ట్ నార్మల్ పెన్సిల్ తో వేసిన పెయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, రైలు పట్టాలు ఉన్నాయి, ఈయనేమో ఇల్లు ఉంది, ఇటు చెట్లు ఉన్నాయి, ఇటు కొండలు ఉన్నాయి. అంతే, దట్స్ ఇట్. ఇంకా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం. వావ్, కృష్ణుడు ఉన్నాడు, చిన్న కృష్ణుడు. వావ్, చిన్న కృష్ణుడు ఉన్నాడు ఇలా. ఇంకా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం. ఇదేంది ఎట్లుంది, ఇది ఇట్లా రివర్స్ లో ఉంది. ఇది బండి మీద ఎడ్లు, ఇంకా దానికి ట్రాక్టర్ కావచ్చు. ఇది ట్రాక్టర్ అంటారు, దీన్ని ఏమంటారు, ఎడ్ల బండి. ఇంకా కొండలు, ఇడ పిట్టలు, ఇడ మొత్తం స్కై, ఇదేమో గ్రీన్ కలర్ గార్డెన్. వావ్, చాలా మంచిది, చాలా బాగుంది, మంచిది. ఇది కామెంట్లలో రేటింగ్ అయితే చెప్పండి గైస్, ఏది మంచి ఉంది, దేనికి రేటింగ్ అయితే చెప్పండి. నంబర్ 1, నంబర్ 2 అనుకుంటా, ఏదో ఒకటి చెప్పండి. ఇదేమో ఎడ్ల బండి పెయింటింగ్ అనండి, కృష్ణుది ఇంకా గణపతి. అన్ని పెయింటింగ్ కి రేటింగ్ అయితే ఇవ్వండి, ఏది మంచి ఉందో అది ఇక్కడ ఫోటోకి ఇట్లా పెడదాము. ఏదైతే మంచి రేటింగ్ ఇస్తారో ఆ ఫోటోని అయితే ఇక్కడ గోడకైతే అంటిస్తాను నేను. ఇంకా నెక్స్ట్ ఇల్లు వచ్చింది, ఇది చెక్కతో చేసింది ఉంది, కూన పెంకల ఇల్లు. ఇటు పక్క ఇంకా కాలేదు, ఇటు ఒకటైతే అయిపోయింది. ఇది నేనే వేయలేను, ఇది ఎవరో వేసిండు, మా అన్న ఇట్లా వేసిండు కావచ్చు. ఇది నేను వేసినట్టు అయితే నాకైతే అనిపిస్తలేదు, కర్రలు నేను వేసిన కావచ్చు ఏమో. ఇది మాత్రం చాలా బాగుంది ఈ ఇల్లు. ఇంకా నెక్స్ట్ వచ్చింది ఇక్కడ ఎలిఫెంట్. ఇంకా ఒక అతను క్యారెట్ ఇస్తున్నాడు, క్యారెట్ కాదు ఇది చెరుకు ఇస్తుండ. ఇంకా నెక్స్ట్, వావ్, హనుమంతుడు. మొత్తం కంప్లీట్ కాలేదు, ఓన్లీ పెన్సిల్ తో తీసిన. ఇది నేను వేసినానా, ఇది ఒత్తుకుంటే నేను వేసిన అన్నట్టు, ఇది ఒత్తుకుంది, ఇది నేను వేసిన. మా అన్న లైట్ గా మంచి వేస్తాడు, ఇది నేను వేసిన. ఇంకా ఇది మా అన్న వేసిండు, చోటా భీమ్
లడ్లు, చోటా భీమ్ లడ్లు ఉన్నాయి. ఇంకా కలర్ వేయలేదు దీనికి. కలరింగ్ లేకున్నా అని కొద్దిగా మంచిగా ఉంది. స్పైడర్ మ్యాన్ ఇది అస్సలు మంచిగా లేదు, అస్సలు మంచిగా లేదు. చూడండి ఫేస్ అస్సలు మంచిగా లేదు, కలర్ కూడా లేదు దీనికి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఓ ఇంకో స్పైడర్ మ్యాన్ కాల్ చూడండి సగం అంగిపోయింది. వావ్ ఇది మాత్రం కొద్దిగా మంచిగా వచ్చింది. ఇంకా ఇది కూడా మొత్తం కంప్లీట్ కాలేదు. గాయ్స్ నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వరల్డ్లో ఫేమస్ యూట్యూబర్ ఒక లోగో. అతను ఎవరిలో తెలుసా మీకు? అతనే మిస్టర్ బీస్ట్. గో మిస్టర్ బీస్ట్ లోగో ఉంది ఈడ. ఇది మిస్టర్ బీస్ట్ లోగో లెక్కనే ఉంది, సేమ్ నక్కుంది. సేమ్ మిస్టర్ బీస్ట్ లోగో లెక్కనే ఉంది. ఇది మిస్టర్ బీస్ట్ లోగో ఎంత ఉంటుంది ఇక, అది ఇటుపక్క ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. సేమ్ అంతే ఉన్నట్టుంది కదా. మిస్టర్ బీస్ట్ లోగో ఇది ఇది మిస్టర్ బీస్ట్ లోగో. చెప్పండి, అన్నిటికీ రేటింగ్ ఇవ్వండి. ఓ గద్ద గద్ద ఉంది ఈడ. ఇది ఇంక కూడా కలర్ కాలేదు. వావ్ ఇది మాత్రం నిజంగా సూపర్ ఉంది. కలర్ కాలేదు కానీ సూపర్ ఉంది. కొద్దిగా రియల్ లెక్క ఉంది, కొద్దిగా కార్టూన్ గద్ద లెక్క ఉంది ఇది. వావ్ నెక్స్ట్ డ్రాయింగ్ చూడండి బ్రో, ఎంత మంచిగా ఉంది ఇది. ఇది ఏమంటారు, తాంబేలా కాదు, తాంబేలా దీన్ని గుర్తుకొస్తలేదు. పోనీ దీన్ని మీరే కామెంట్లో చెప్పండి దీన్ని ఏమంటారో. ఇది మాత్రం ఉంది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఓ ఖాళీ పేపర్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. పికాక్ ఉంది ఇక్కడ. ఇంకా డ్రాయింగ్ వేసేది ఉంది, ఇది కంప్లీట్ కాలేదు ఇది కూడా. పికాక్ ఉంది ఇక్కడ. పికాక్ ఇంకొక బ్రాంచ్ మీదనైతే నిల్చుంది. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు. ఇంకో ఇది మాది, ఇది మా పెద్దమ్మ వాళ్ళది, ఇది ఇంకొక పెద్దమ్మ వాళ్ళది, మా పెద్దమ్మ వాళ్ళది, ఇది వంశన్న వాళ్ళది, ఇది మా పెద్దన్న వాళ్ళది. వావ్ చాలా సూపర్గా ఉంది. ఇంకో ఈ నుండి మెట్లు ఉంటాయి. ఇంకో ఈ నుండి ఎంత ప్లేస్, ఇంకో ఇక్కడ నేను గిడ ఊకుంటా, ఇది ఊకునే ప్లేస్. ఇదేమో ఇక్కడ గేట్ ఉంటుంది, ఇంకో గేట్. ఈ నుండి లోపలికి పోతారు. ఈయనేమో మెట్లు ఉంటాయి, ఈ నుండి ఇట్లా మెట్లు ఎక్కుతారు. ఈ నుండి ఈడ మొత్తం స్లాబ్ ఈడ మీద. ఇంకా ఈడ మెట్లు కూడా దించిన నేను. ఈడ మా ఇల్లు ఇది. ఇంకా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం. ఇటు ఓపెన్ చేస్తున్నా. ఈ బుక్ అయిపోయింది. ఇది చిన్న బుక్ ఉంది ఇది కొద్దిగా. ఇంకా నెక్స్ట్ బుక్ చూద్దాము, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ 2 బుక్కులు ఉన్నాయి. ఒకటేమో ఇది ఒకటి ఉంది, ఇంకోటి దీనికి అట్టలేని ఉంది, ఇంకో డ్రాయింగ్ చేసింది ఉంది. ఏది ఓపెన్ చేద్దాం? ఇవి 2 మా అన్నలు దించినాయే, ఓపెన్ చేద్దాం. ఇద్దరు వంశన్న ఇంకా మా అన్న దించిన బుక్కులు అవుతున్నాయి. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం గైస్. ఇప్పుడు ఈ బుక్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఒక బెంటన్ ఉంది, ఇది ఈ బుక్ లో. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి. ముందు ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇక్కడ గణపతి ఉంది, ఈ బుక్ యూజ్ చేసినాం. ఈ బుక్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ డ్రాయింగ్ ఉంది ఇట్లా అట్లా, ఇది స్టార్ లెక్క. ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పేపర్. వావ్ మా అన్నది పేరు ఉంది, సంజయ్ అని. సంజయ్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది హనుమంతుడు, గద పట్టుకొని ఉన్నాడు. ఇంకా హనుమంతుడు గుర్తుంది ఇక్కడ. వీడినేమో చెట్టు ఉంది. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇది మొత్తం గ్రీన్ కలర్ ఉంది, ఇది ఆయిల్ పెయింట్స్ కాదు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన చోటా భీమ్ అంతకుముందు చాలా ఫేమస్. ఇది 2020 బుక్ కావచ్చు, ఇప్పటికి 5 ఏళ్ళు అయింది ఈ బుక్. చోటా భీమ్ ఉంది ఇందులో. ఇక్కడ కరోనా కంటే ముందు బుక్ ఇది. చోటా భీమ్ అప్పుడు చోటా భీమ్ ఫేమస్, చాలా ఫేమస్ చోటా భీమ్. ఇక్కడ గుట్టలు, ఇక్కడ మళ్ళా పిట్టెలు, సన్, గడ్డి. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. వావ్ మొత్తం గ్రీన్ అదే ఉంది ఇందులో. వాటర్ ఈ నుండి ఇట్లా వెళ్తున్నాయి. ఈడ సన్ ఉంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ చెట్టు ఉంది. నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం.
వావ్. ఇది చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుడు ఊదినట్టుంది. ఇక్కడ కరెక్షన్ చేసిండు ఎవరో. మేమే చేసి ఉంటాం. ఎవరు చేసి ఉండరు. టీచర్ అయితే ఈ బుక్ చూడలేదు. ఏ టీచర్కి అసలు బుక్కే ఇయ్యము. ఇక్కడ కృష్ణుది ఫ్లూట్ ఊదినట్టుంది. ఇంకా ఇక్కడ గణపతి ఉంది ఆకుతోని. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. వావ్, ఇండియా ఇండియాది ఉంది ఇక్కడ ముగ్గులు ఇండియా ఫ్లాగ్ కి సెల్యూట్ కొలుతున్నారు. ఇక్కడ గడ్డి ఉంది. ఇంకా ఇక్కడ ఇండియా ఇది సన్. ఇక్కడ ఓటలు వెళ్తున్నాయి. ఇక్కడ గ్రీనరీ. ఇక్కడ పొలాలు వేసినట్టున్నాయి. ఇక్కడ కలర్ వేసింది లేదు ఇంకా. నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. వావ్, ఇది కార్టూన్ లోని బెంటాన్ది ఒకటి ఉంటుంది. ఇది క్యారెక్టర్. బెంటన్ ఇది క్యారెక్టర్. అంతకుముందు బెంటన్ కూడా చాలా ఫేమస్. అసలు అంతకుముందు ఫోన్లు అనేటివే లేకుండే. ఇప్పుడు అన్ని ఫోన్లు వచ్చేసినాయి. ఇక్కడనేమో డ్రాయింగ్ ఉంది. అంతకుముందు 2020 డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి. అన్ని అంతకుముందు ఫేమస్. అది టీవీలో వస్తుండే. ఇప్పుడు అన్ని డ్రాయింగ్ అయితే వేసిండు మా అన్న అప్పట్లో. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇంకా ఇందులో ఈ బుక్ కూడా ఉంది. ఇది మంచి ఉన్నాయి, చూద్దాము. అది కూడా చూపెళ్తా. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ ఇది కూడా బెంటెన్ క్యారెక్టర్. ఇతని పేరు నాకు గుర్తుకుంటుండే అన్ని పేర్లు, కానీ ఇప్పుడు గుర్తుకులేదు ఒక్క పేరు కూడా. ఇతను కూడా బెంటెన్ క్యారెక్టర్. ఆప్టిమల్స్ కావచ్చు ఇతని పేరు, ఏమో. వావ్, ఇక్కడ ఇప్పుడు ఈడున్నది రైల్వే స్టేషన్, ట్రైన్. ఇక్కడ పట్టలు, ఈయనేమో వాటర్ వెళ్తున్నాయి. ఇక్కడనేమో ఇది హెలికాప్టరా ఎలోప్లాన్ ఏమో నాకైతే తెలియదు. అదైతే ఉంది. ఇంకా నెక్స్ట్ పేపర్ మళ్ళీ చోటా భీమ్. ఇగో ఇదేంది లడ్లు. ఈడ లడ్డు బ్యాగ్. ఈడ లడ్డు తింటుండు. ఇంకో వావ్ టేస్టీ ఉంది అంటుండు. ఇంకా మొత్తం చెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వావ్. నెక్స్ట్ ఐ లవ్ మై ఇండియా ఫ్లాగ్. నెక్స్ట్ పేపర్ సంజయ్ మా అన్నది డ్రాయింగ్ ఇక్కడ ఉంది. అంతకుముందు ఇలాంటిది చాలా ఫేమస్ ఉండే. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ గాంధీ. ఇక్కడ ఇది పీకాచు క్యారెక్టర్. ఎంతమందికి తెలుసు? ఇది ఒక్కసారన్నా ఎవరన్నా చూసారా ఈ క్యారెక్టర్ని? ఇది పీకాచులో ఉంటుంది. దాని నెక్స్ట్ ఇది కూడా పీకాచు క్యారెక్టర్. ఇది కూడా చాలా ఫేమస్ క్యారెక్టర్ ఇది. మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. జాక్, జెర్రీ, టామ్ అండ్ జెర్రీ. ఇక్కడ జెర్రీ ఉన్నాడు. ఇక్కడ జెర్రీ అని రాసిండు ఎవరో ఇక్కడ. వావ్, ఇంకా జెర్రీ ఉంది కానీ టామ్ లేడు ఇక్కడ. ఇటుపక్క టామ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఇంకా ఇది నేనే వేసిన అంతా. ఇంకో ఇటుపక్క వేసింది నేను వేసిన, ఇటుపక్క మా అన్న వేసిండు, ఇటుపక్క నేను గబ్బు వేసిన. ఇంకా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, ఇక్కడ కొండలు. నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నార్మల్ హౌస్ లెక్క ఉంది. ఇట్లా జస్ట్ నార్మల్గా వేసినట్టుంది ఇల్లు. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఓ, ఇదేమో డ్రాయింగ్ వేసింది మీదికించి ఓన్లీ బ్యాక్గ్రౌండ్. వావ్ గాయ్స్, ఇది చాలా బాగుంది. ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చెస్ ఉంది. ఇటు వైట్ బ్లాక్. నాకు చెస్ ఎంతమందికి ఆడచ్చు? నాకైతే చెస్ ఆడచ్చు. ఇక్కడ ఇతని పేరు ఇది గుదాం, ఇది మంత్లీ, ఇది కింగ్, ఇదేమో ఉంటుంది ఏమో పోన్. ఇప్పుడు ఇక్కడ డ్రాయింగ్ అయితే ఉంది, చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ వావ్, ఎంత సూపర్గా ఉంది. ఇది ఇండియాది ఉంది ఇక్కడ. ఇది నాకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అప్పుడు నేను ఇదే డ్రాయింగ్ అయితే వేసిన. అది ప్రజ్ఞ ఐఐటి స్కూల్లో, ఒక స్కూల్లోనైతే వేసిన. ఇదే డ్రాయింగ్ వేసిన. ఇంకా ఇండియా, ఇంకా సైనికుడు ఇలా ఇండియాని కాపాడుతున్నట్టు. ఇట్లా వెపన్స్ వేరే ఆర్మీ వాళ్ళు ఇట్లా కాపాడుతున్నట్టు
ఉన్నట్టుంది ఇందులో. ఇండియా, ఇండియన్ ఆర్మీ అని ఈడ పేరైతే రాసింది. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. హనుమంతుడు అండి ఈడ. వావ్, ఇక్కడ తోకకి గంటనైతే ఉంది. ఈ తోకతోని మొత్తం రావణాసుడి ఊరినే కాల్చేసిండు. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. శివుడు ఉన్నాడు ఇక్కడ పాము ఉంది. ఇంకా వావ్, ఇక్కడ గంగా. నెక్స్ట్ పేపర్ ఇది మొత్తం పేపర్తో వేసింది ఉంది. ఇది కాలేదు, ఇది గమ్ముతో అంటబెట్టింది ఉండి నేను పేపర్తో తీసేసిన ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ పేపర్ డైనోసార్ ఉన్నాడు ఇడ, అందరు పాల్పోవాలా. నెక్స్ట్ హనుమంతుడు అండి ఇడ. వావ్, ఇంకా నెక్స్ట్ డాల్ఫిన్ వచ్చింది. డాల్ఫిన్ ఇట్లా జంప్ చేస్తున్నట్టుంది. ఇంకా నెక్స్ట్ ఇది చాలా సూపర్గా ఉంది. ఇది ఎక్కడి నుండి డ్రా చేసిందో కూడా నాకు గుర్తుంది. ఇది ఒక బుక్కి ఫస్ట్ ఇట్లా అట్ట పెట్టి ఉంటుంది కదా, దాని మీద ఇదైతే ఉండే. ఇది పీకు వస్తున్నట్టుంది. ఇంకా దీని వెనకాలనేమో అన్ని దానికి ఇతను పాటకి అన్ని ఇట్లా జంతువులు వచ్చినట్టున్నాయి ఆ బుక్లో. ఇప్పుడు మా అన్ననేమో ఇట్లా చేసిండు, చాలా బాగా చేసిండు. ఇప్పుడు చూడండి, సేమ్ డిటో ఎట్లుందో అంతే ఉంది ఇందులో కూడా. ఇక్కడ ఫ్లూట్ ఊదుతున్నట్టుంది. ఇంకా ఇటు పక్క పాతిల్లు ఉంది. నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ కంప్లీట్ కాలేదు. ఇంకా ఇక్కడ వావ్, ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్ ఉంది, ఇక్కడ సన్ ఉంది. నెక్స్ట్ వస్తున్నాయి ఇంకా ఆ వంశన్న దించినాయి. మా వంశన్న ఇక్కడ మిడిల్ ఇంట్లో మా వంశన్న దించినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరి పేర్లు ఉన్నాయి, సంజయ్, వంశీ, మా అన్నయ్య. ఇంకా నెక్స్ట్ పేపర్ ఇండియా వచ్చింది. ఇక్కడ ఇండియా, ఇంకా ఇల్లు, చెట్లు, ఈడొక ఇల్లు. ఇంకా దీని తర్వాత ఇంకో పేపర్ ఓపెన్ చేద్దాం. గణపతి. వావ్, గణపతి ఉంది ఇడ. ఎలుక లడ్డు తింటుంది ఇడ చెప్పకుండా. నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ ట్రీ. ఈడ కూడా చిన్న డీటెయిలింగ్ పెయింటింగ్ అయితే ఉంది ఇక్కడ ఇంట్లో. నెక్స్ట్ పేపర్ పికాక్. వావ్, చాలా సూపర్గా ఉంది. ఇది మాత్రం మంచి ఉంది. ఇది పికాక్ చిన్న ఉంది కానీ మంచి ఉంది. నెక్స్ట్ పేపర్ గణపతి. ఇది కూడా మంచి ఉంది. ఇది స్కెచెస్తో వేసింది ఉంది, మొత్తం స్కెచ్లతో వేసింది ఉంది ఎలుక. గణపతి. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. క్రిస్మస్ తాత. ఈడ క్రిస్మస్ ట్రీ ఉంది. నెక్స్ట్ పేపర్ ఈడ కూడా క్రిస్మస్ ట్రీ ఉంది. అప్పుడు ఏమన్నా పండుగ ఉండేనా ఏంది క్రిస్మస్ది, అందుకని మొత్తం క్రిస్మస్. ఈడ ఒక క్రిస్మస్. నెక్స్ట్ పేపర్ ఓ బ్యాట్మ్యాన్ ఉన్నాడు ఈడ. ఇంకో బ్యాట్మ్యాన్ లోగో ఇది బ్యాట్మ్యాన్. నెక్స్ట్ పేపర్ మళ్ళీ బ్యాట్మ్యాన్. ఇది కూడా ఫేమస్ ఉండే అంతకుముందు 2020లో బ్యాట్మ్యాన్ అని చాలా ఫేమస్ ఉండే. సూపర్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. ఐరన్ మ్యాన్. ఇంకా కలర్లు మొత్తం కాలేదు, రెడ్ కలర్ వేయలే ఇంకా రెడ్ కలర్ వేయలే కావచ్చు ఇంకా. నెక్స్ట్ కృష్ణుడు. వావ్, ఇది చాలా బాగుంది. కృష్ణుడు ఉన్నాడు ఇందులో. ఇంకా నెమ్లికలు. ఇది నిజంగా ఫుల్ నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ భారతమాత. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే పట్టుకుంది. ఇంకా ఇది కూడా కలర్ అయితే కాలేదు. వావ్. ఇంకా చోటా భీమ్. వావ్, ఇది నేనే దించిన. లాస్ట్ ఒక పేపర్ ఉందని ఇదంతా ఎటో దించేసిన. ఇంకో ఈడ మీదకించి రోడ్ ఉన్నట్టు, ఈడ ఇల్లులు ఉన్నట్టు పార్కింగ్ లా. ఈడ ఇల్లులు ఉన్నాయి.
ఇంకో ఇటు ఇల్లులు ఉన్నాయి. ఇడ గ్యారేజ్, ఇదంతా ఇల్లులు అయితే దించిన. గాయస్ ఇప్పుడే ఫోన్ వచ్చిందని ఆపేసిన. ఇంకో ఇక్కడ బండి ఉంది, ఇది నెక్స్ట్. దీని తర్వాత ఇన్నేమో బండి ఉంది, ఇది బుల్లెట్ బండి లెక్క ఉంది కొద్దిగా. ఇదేం బండో మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఏం లేదు. నెక్స్ట్ పేపర్ ఏం లేదు, ఏం లేదు. లాస్ట్ పేపర్లో ఉంటాయి. లాస్ట్లో గణపతి ఉంది. ఇది నేనే దించిన, డైరెక్ట్ పెన్నుతోనే అయితే దించిన, ఏం పెన్సిల్తో ఏం ఫస్ట్ ఏం డ్రాయింగ్ అయితే వేయలేను. ఇంకా ఇటు పక్క ఏమైనా ఉన్నాయా? లేవు, ఏం లేవు. ఇంకా ఇప్పుడు ఈ బుక్ చూద్దాం, ఫస్ట్ నుండి చూద్దాం. ఇది మూసేద్దాం. ఇందులో కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. ఈ బుక్ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. బుక్ ఓపెన్ అయింది. ఇది కూడా పాత బుక్, 2000 డేట్ లాస్ ఉంటే మంచి ఉంటుండే అప్పట్లో. ఇక్కడ గణపతి ఉంది. వావ్, చాలా పెన్సిల్తో వేసింది ఉంది, మంచిగా ఉంది ఇది. నెక్స్ట్ పేపర్, ఈడ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇది ఇప్పుడు చెప్పిన ఏమో క్యారెక్టర్స్. ఇందులో పోకెమాన్ క్యారెక్టర్స్ ఇవి రెండు. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మా ఇల్లు ఉంది, మళ్ళీ మా ఇల్లు వచ్చింది. ఇందులో కలర్ వేసింది ఉంది. ఈడ గేట్, ఇందులో మొత్తం మంచిది. ఈడ గేట్, ఈయనేమో మా ఇల్లు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా ఇంకొక పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి. ఈయనేమో మీద స్లాబ్. ఓన్లీ డిజైన్ ఎట్లుందో అంతే ఉంది, సేమ్ డిజైన్. ఇప్పుడు మా ఇంటికి కూడా అంతే ఉంది. ఇంకా నెక్స్ట్ పేపర్, ఇదంతా గ్రౌండ్, ఒక గది కింద. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. వావ్, ఇది ఒక గేమ్ ఉంటుంది, అప్పట్లో చాలా ఫేమస్. ఇది ఎగ్ అని ఉంటుంది, ఒక గేమ్ ఉంటుంది, అది కంప్యూటర్లో వస్తుంది. ఈ గేమ్ ఫోన్లో రాదు, ఈ గేమ్ ఉంది ఇందులో. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. డ్రాగన్ వచ్చింది, డ్రాగన్ వచ్చింది. గాయస్ నేను ఇప్పుడే మీదికైతే వచ్చేసిన, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ అయితే పెట్టిన. ఇక్కడ ఫోన్ మొత్తం లాగ్ అవుతుంది. ఇంకో ఇక్కడ డ్రాగన్ ఉంది, డ్రాగన్ తర్వాత బెంటెన్ ఉంది ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఇది గణపతి ఉంది ఇందులో. ఇంకా దీని తర్వాత చూద్దాం, ఇక్కడ మీ పేరు మౌస్ ఉంది ఇందులో. ఇంకా నెక్స్ట్ పేపర్, ఇంకా ఇందులో చేపన అయితే ఉంది, ఇది కలర్ అయితే కనగలుతలేదు, కలర్ వేసినట్లేదు. ఇంకా మళ్ళీ బెంటెన్ వచ్చిండు, బెంటెన్. మళ్ళీ నెక్స్ట్ పేపర్, అప్పట్లో చాలా ఫేమస్ బెంటెన్. ఓ మై గాడ్, ఇదంతా అంటేసింది ఉంది. ఇది నేను దించిన, ఇంకో మంచిగా దించలే కావచ్చు. ఇంకో నేనే దించిన. ఇక్కడ గణపతి అయితే ఉంది, ఇందులో అంట పెట్టింది ఉంది. ఇంకా ఇది ఒక క్యారెక్టర్, ఇది కూడా చాలా ఫేమస్. ఇందులో ఇంకో క్యారెక్టర్. ఇంకా నెక్స్ట్ జెట్ ఉంది ఇందులో. జెట్ కలర్ వేసింది లేదు, జెట్ ఒక కలర్ వేసిందంటే చాలా బాగుంటుండే. ఇది మొత్తం బాంబులు వేసేటట్టుంది. ఇంకా నెక్స్ట్ పేపర్, పికాక్. ఇది నిజంగా మస్తు సూపర్ ఉంది పికాక్, ఇది కూడా. ఇంకా నెక్స్ట్ పేపర్, మొత్తం గాల్పుకి వచ్చేస్తున్నాయి పేపర్లు. ఇందులో ఇండియా, ఇది కూడా కలర్ వేసింది లేదు. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అయితే ఎక్కుతున్నారు అందరూ. ఇంకా నెక్స్ట్ పేపర్ ఖాళీ. దాని నెక్స్ట్ పేపర్, ఇది నేను వేసిన, స్కూల్లో వేసిన. ఈడ శివుడు నేను వేసిన, దాంట్లో అంతకుముందు బుక్లో చూసుకుంటూ వేసిన. మంచి వేయాలి, ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో. ఇక్కడనేమో ఇక్కడ చెట్టుని మొక్కుతున్నట్టు మా ఒక హిందీ లెసన్లో ఉంది, నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడే. హిందీ లెసన్లో నుండి డ్రాయింగ్ అయితే వేసిన ఇది. ఇంకా నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేద్దాం. ఇంకా ఇక్కడ ల్యాప్టాప్,
ల్యాప్టాప్ అవన్నీ ఇట్లా 5x5 వేసింది. ఎవరు వేసిందో మా టీచర్ వేసింది ఏంది, మా టీచర్ వేసినట్టుంది. ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంకొక బుక్కులు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పేపర్స్ అయిపోయినాయి. అయిపోయినాయి గాయ్స్, అన్ని పేపర్లు అయితే కవర్ చేసేసినాను, అన్ని డ్రాయింగ్స్ అయితే కవర్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చాలు ఈ వ్లాగ్కి ఇంతే, చలో బాయ్.